దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాల్లో పౌలు గారు ఇలా మాట్లాడతారు. శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారం కాము, అపాయములోనను కేవలం ఉపాయం లేని వారం కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను నశించు వారం కామని. ఆయన తన జీవితంలో అనుభవించిన శ్రమల కోసం మాట్లాడుతూ వాటన్నిటి మధ్యలో నేను కాను అంటారు. ఏంటి వీటన్నిటి మధ్యలో ఆయన బలపరిచింది? ఏంటి ఆయన నిరీక్షణ అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో శ్రమకు దేవుడు మన సామర్థ్యాన్ని బట్టే శ్రమను మన జీవితంలో అనుమతిస్తారని, ఆ శ్రమలో కూడా తప్పించుకునే మార్గం ఉంటుందని, శ్రమలో నేను ఆయన స్వాధీనంలో ఉన్నాను అని ఆయన మాట్లాడతారు. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఇప్పటి వరకు నాతో ప్రభు ఉన్నారు, ఇక మీదటకు ఆయన నన్ను తప్పిస్తారు, ఆ నిరీక్షణ నేను కలిగి ఉన్నాను అంటారు. శ్రమలో ఆయన దేవుని స్వాధీనంలో ఉన్నానని గుర్తించారు. 2, ఆయన నా తోడు ఉన్నారని గుర్తించారు. ఈ రెండే వాటన్నిటి మధ్యలో ఆయన బలపరిచింది. కొన్నిసార్లు మన జీవితం అయోమయమైపోతుంది, భవిష్యత్తు శూన్యమైపోతుంది, జీవితం భారమైపోతుంది, హృదయం అరణ్యరోధన అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో దేవునికి మన జీవితాన్ని అప్పగించి, సమస్తము తన స్వాధీనంలో కలిగిన దేవునికి మన జీవితాన్ని స్వాధీనం చేసి, శ్రమలో ఆయన తోడు కలిగి ముందుకు సాగుతూ పౌలు గారి ధైర్యాన్ని మన ధైర్యంగా చేసుకొని మేము కాము అని చెప్పగలిగే నిశ్చయిత శ్రమల మధ్యలో దేవాతి దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక.